నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు పుట్టినరోజు వేడుకలు. విజయనగరంలో ఆయన బంగ్లాకు పోటెత్తిన నేతలు, అభిమానులు. సాలూరులో మంత్రి సంధ్యారాణి ఇంటి వద్ద ఉద్రిక్తత. ముట్టడించిన అవుట్ సోర్సింగ్ గురుకుల ఉపాధ్యాయులు. పర్యావరణ పరిరక్షణతోనే విశాఖ సుస్థిరాభివృద్ధి సాధ్యం. సిఐఐ ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధి సదస్సులో ఎంపీ భరత్. ఈ నెల 28న మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి. వివరాలు వెల్లడించిన పివి జయంతి కమిటీ సభ్యులు. విజయనగరం రాజవంశీయులు, మాజీ కేంద్ర మంత్రి, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు పుట్టినరోజు వేడుకలు అత్యంత సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన నగరంలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిటీ బస్టాండ్ సమీపంలోని గణేష్ ఆలయం, విజయనగరం ఎలుపేలుపు పైడితల్లి అమ్మవారి ఆలయాలతో పాటు కోటలోని ఆంజనేయ స్వామి, మహాలక్ష్మీదేవి విగ్రహాలను దర్శించుకొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కోటలోని విజయనగరం సంస్థానం చివరి పట్టాభిషిక్తుడైన తన తండ్రి పీవీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ భక్తి పూర్వక కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మేము ముసలి వాళ్ళు అయిపోతున్నాం, వయసు వస్తుంది. ఒక విధంగా జ్ఞానం పెరిగితే మంచిది. ఆ దేవుడిని మమ్మల్ని అందరినీ జ్ఞానం ప్రసాదించమని కోరుతాము. నీట్ పరీక్షల అక్రమాలు, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంలో డొల్లతనంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మురిపి విద్యాసాగర్ తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కుటుంబాల నుంచి లక్షల కోట్లు వసూలు చేస్తున్న ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించి విద్యార్థుల కలలను సాకారం చేసే విద్యా వ్యవస్థ కోసం రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన మార్పుతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసరావు, బంగానాయుడు, గురుమోహన్, నగర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రస్తుత కేంద్ర విద్యా వ్యవస్థ యొక్క డొల్లతనం మరోసారి రుజువైందండి. మరలా నీట్ పరీక్షల్లో కూడా మొన్న బీహార్ రాష్ట్రంలో 10 మంది డమ్మీ విద్యార్థులతో నీట్ పరీక్ష రాయించడం చాలా సిగ్గుచేటు. అంటే కేంద్ర ప్రభుత్వ విధానం, విద్యా వ్యవస్థ విధానం చాలా సిగ్గుచేటుగా ఉంది. దీని గురించి, ప్రస్తుత కేంద్ర విద్యా వ్యవస్థ గురించి మరియు విద్యార్థుల కోసం, యువత కోసం జూన్ 17వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలో లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు రాజస్థాన్ రాష్ట్రంలో కోటా పట్టణంలో ఛాత్రోं की गूंज కార్యక్రమంలో విమర్శనాస్త్రాలు సంధించినారండి. ఈరోజు విద్యార్థులు, యువత, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మా యొక్క కాంగ్రెస్ పార్టీతో చేయగలిపి కాంగ్రెస్ పార్టీకి మీ యొక్క సలహా సూచనలు, విద్యార్థులు, యువత కోసం సలహాలు ఇవ్వాల్సిందిగా రాహుల్ గాంధీ గారు ఒక క్యూఆర్ కోడ్ను రిలీజ్ చేశారు. మీరందరూ కూడా విజయనగరం జిల్లా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇండియాలో కానీ ఏ ఒక్కరైనా రాహుల్ గాంధీ గారితో స్వయంగా మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ అశోక్ గజపతిరాజుతో కలిసి పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా 6వ ప్లాంట్ ఏర్పాటుకు తన సొంత నిధుల నుంచి 75,000 రూపాయల విరాళాన్ని గవర్నర్ చేతుల మీదుగా
ఆలయ ఈవోకి అందజేశారు. అనంతరం గవర్నర్ నివాసంలో జరిగిన వేడుకలలో ఎంపీ పాల్గొన్నారు. ఇది పట్టణ నాయకులు గంటా రవి తన కుమారుడి పేరు మీద పైడితల్లి నమస్కారం. ఈరోజు గోవా గవర్నర్ గారు, కేంద్ర మాజీ మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సిద్ధి వినాయక్ టెంపుల్ మనం చేసాం. అలాగే సమయంలో అమ్మవారు టెంపుల్ దర్శనం కూడా జరిగింది. కోటలో కూడా అమ్మవారు దర్శనం అయింది. ఈరోజు వారు గత 45 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఇంకా చేస్తూ ఈరోజు వారు ఆరోగ్యంతో ఉన్నారు. భవిష్యత్తులో కూడా అమ్మవారికి కూడా మేము కోరుకున్నా వారు అమ్మవారికి కూడా కోరుకొని ఈ ప్రజానీకానికి సేవ చేసే అవకాశం ఇవ్వమని, అదే సమయంలో వారు పుట్టినరోజు సందర్భంగా మేము అమ్మవారి టెంపుల్కి ప్యూర్ వాటర్ ప్లాంట్ కోసం 75,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానిని ఈరోజు వారు కానుక ఇవ్వడం జరిగింది తెలియజేసుకుంటారు. ఇదిలా ఉండగా పట్టణ నాయకులు గంటా రవి తన కుమారుడి పేరు మీద పైడితల్లి అమ్మవారి అన్నదాన ప్రసాదం నిమిత్తం ₹1,00,000 విరాళాన్ని చెక్కును అందజేశారు. మరి విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం అనేటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, అలాగే గోవా గవర్నర్ అనేటువంటి అశోక్ గజపతిరాజు గారి 75వ జన్మదిన సందర్భంగా మరి మా అబ్బాయి అయినటువంటి గంటా సోహాన్స్ గారి పేరు మీద పైడితల్లమ్మ తల్లి ఆలయానికి అన్నదాన భవనం నిర్మించడం కొరకు ₹1,00,000 మరి మా ఫ్యామిలీ తరఫున ఇవ్వడం జరిగింది. ఎల్లవేళలా కూడా ప్రజలందరూ కూడా పైడితల్లమ్మ తల్లి ఆశీస్సులు పొంది ప్రజలందరూ కూడా ఆవిడ ఆలయాన్ని నిర్మాణానికి ఇలాగే సహకరించాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను వారు స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారం అవుతాయని, వచ్చిన అర్జీలను 1-2 వారాల గడువులోపు పరిష్కరిస్తామని ఎంపీ భరోసా ఇచ్చారు. చిన్నదైపోయింది ప్లేస్. గ్రీవెన్స్ తీసుకోవడం, మన అతిథి గజపతిరాజు గారు గ్రీవెన్స్ తీసుకోవడం, మన మంత్రి గారు అలాగే మన ఎంపీ గారు తీసుకోవడం, మేము కూడా ఏమైనా సమస్యలు ఉంటే అందులో పార్టిసిపేట్ చేయడం. అయితే మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో చూసుకుంటే అందరూ అధికారుల చుట్టూ తిరగడం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ప్రజల సమస్యల పరిష్కారం అయ్యే దిశగా ఈరోజు అధికారులనే ప్రజాప్రతినిధులు కలిపి ప్రజల వద్దకే తీసుకురావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏ సమస్యలున్నా చిన్న సమస్యలు అయితే వెంటనే పరిష్కారం అయ్యేటట్టు మన అతిథి గజపతిరాజు గారు అలాగే మన మంత్రివర్యులు మన ఎంపీ గారు కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ అనేది మనం పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజా సమస్యలు పరిష్కారానికి మనం ఎంతో ప్రయత్నాలు అనేది చేస్తూ వస్తున్నాం. సో ప్రతిసారి మనకి ఎన్నో గ్రీవెన్స్లు వస్తాయి. ఈరోజు కూడా మనకి గ్రీవెన్స్లు వచ్చినాయి. అలాగే మనకి రజకులు మనం ఆల్రెడీ వాళ్ళకి బోర్స్ అనేది మనం పెట్టాం 15th ఫైనాన్స్ కమిషన్లో. అయితే వాళ్ళు మళ్ళీ వచ్చి అడగటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే రోడ్స్, డ్రైన్స్, కొన్ని చోట్ల వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఉన్న చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ ఫిక్సింగ్, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్, ఇటువంటి అన్నీ కూడా మనకి వస్తూ ఉన్నాయి. అయితే ఈ గ్రీవెన్సెస్కి పరిష్కారం కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా చేస్తూ ఉంటాము. అలాగే మనం చూసుకుంటే ప్రత్యేకంగా ఒక మంచి సజెషన్ అనేది వచ్చింది. స్టేషన్లో మనకి అమ్మవారు గుడి అనేది అమ్మవారు విగ్రహం అమ్మవారు ఫోటోతో పాటు పెట్టమని ఒక కోరిక అనేది వచ్చింది. అయితే అది కూడా మనం ఎంపీ గారు నేను కలిసి కూడా అది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలు శ్రీ అదితి విజయలక్ష్మి గారు గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. ఈ గ్రీవెన్స్లో చాలామంది ప్రజానీకం ఇప్పుడు మన పెద్దలు పూజలు మనందరికీ
మార్గదర్శకులు శ్రీ అశోక్ గజపతిరాజు గారి పుట్టినరోజు అందరూ అక్కడ విష్ చేయడానికి వచ్చారు కాబట్టి వచ్చిన వాళ్ళు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే ఆ గ్రీవెన్స్ని కూడా స్వీకరించడానికి ఒక సెల్ కింద పెట్టి గౌరవ శాసనసభ్యులు గారు ప్రతి వినతిని కూడా తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా ఇక్కడ ఆవిడతో పాటు కూర్చొని ఏదైనా వినతి ఉంటే మేము కూడా వెంటనే పరిష్కారం చేకూర్చేలాగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. విజయనగరం గజపతుల మహారాజుల వంశీయులు మాజీ కేంద్ర మంత్రి గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు 75వ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన నివాసమైన అశోక్ బంగ్లా వద్ద అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అశోక్ గజపతిరాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు బేబీ నాయన, బోనెల విజయ్ చంద్రలతో పాటు పలువురు పార్టీ నాయకులు పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వివిధ వార్డుల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పోటీ పడ్డారు. అశోక్ బంగ్లా వద్ద సందడి నెలకొనగా ఆత్మీయులు, పార్టీ శ్రేణుల రాకతో బంగ్లా పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. పెద్దలు గోవా రాష్ట్ర గవర్నర్ అయినటువంటి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి 75వ జన్మదినం సందర్భంగా ఆయనకు వందనాలు తెలుపుతూ, అభినందనలు తెలుపుతూ, ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండాలని, ఆయన నీళ్ళలో ఆయన పంచన మేమందరం కూడా ఎదగాలని, ఆయన విజయనగరం జిల్లాకి అనేక సేవలు అందించాలని, నిన్న జరిగిన పైడితల్లమ్మ ఆలయ డెవలప్మెంట్ కార్యక్రమంలాగే విజయనగరం అన్ని విధాలు కూడా డెవలప్ చేసే ఆయన ఆశీస్సులతో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి మరొకసారి ఆ వెంకటేశ్వరుని ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గవర్నర్ అయినటువంటి మన పెద్దలు మన విజయనగరానికే అనలేని సేవలు అందించి ఒక గుర్తింపు తెచ్చుకొని విజయనగరం వంశకర్తగా వస్తూ ఆయన పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఆయనకి భగవంతుడు ఇంకా ఆరోగ్యాలు ఇస్తూ ఇంకా అభివృద్ధి, ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన అడుగుజాడలోనే మేము మా స్థానిక శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ, ఆయన సూచనలు సలహాలు తీసుకుంటూ విజయనగరం అభివృద్ధికి ఎంతో ఆవిడ కృషి చేస్తున్నారు. అదేవిధంగా అశోక్ గారికి మన భగవంతుడు మరోసారి ఆరోగ్యాలు ఇస్తూ ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్రలో రాజకీయాలు తెలియని సమయంలో తెలుగుదేశం నుంచి జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక గొప్ప పొలిటికల్ బాద్షాగా, అంటే రాజులు పోయినా కానీ ప్రజారాజులు ఉంటారని మరొకసారి నిరూపించారు మా పూసపాటి అశోక్ గజపతిరాజు గారు. ఏ పదవి వచ్చినా కానీ ఆ పదవికి తగ్గట్టుగా ఉండే వ్యక్తి. 75 సంవత్సరాల వసంతాల్లో ఎంటర్ అవ్వడం, ఉత్తరాంధ్రలోని పార్టీలకు అతీతంగా కూడా ఆయన దగ్గరకు వచ్చి ఈరోజు ఆయనకు విషయం చేయడం అనేది అది ఆయనకే సాటి. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో ఎడమొఖం పెడమొఖం అవుతున్న పరిస్థితిలో, ఒకళ్ళు ఎదురుపడి మాట్లాడుకోలేని పరిస్థితులు ఉన్న రాజకీయాల్లో కూడా ఆయన పేరు చెప్తే అపోజిషన్ వాళ్ళు కూడా నోరెత్తలేరు. ఇప్పటి వరకు ఆయనకున్న గొప్ప విషయం ఏంటంటే అశోక్ గజపతి గారి గురించి ఒక అవినీతి ఆరోపణ కానీ ఒక ఏది కూడా చేయలేని ఏదైనా వ్యక్తి ఉన్నారంటే రాజకీయంలో అది అశోక్ గజపతిరాజు గారు. మా ఉత్తరాంధ్రకి ముఖ్యంగా విజయనగరం జిల్లాకి ఒక రాజకీయ ఉద్గంటుడిగా ఉంటూ మాలాంటి యంగ్స్టర్స్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆయనకి ఇంకా నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలని ఆయన నమ్ముకున్న సిద్ధాంతం తెలుగుదేశం. ఆ తెలుగుదేశం పార్టీలో పనిచేయడమే ఆయన చేసిన గొప్ప కార్యక్రమం. అది చూసి మేము నేర్చుకుంటున్నాం కూడా. ఇలా విజయనగరం సంస్థానాధీశులు రాజకీయాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఒక ఆదర్శ పురుషుడైనటువంటి పెద్దలు అశోక్ గజపతిరాజు గారి యొక్క జన్మదినం అనేది, వారి జన్మదినం కూడా ఒక ఆదర్శం. మొన్న నా పుట్టినరోజుకి నేను బొకేలు, పూలు, దండలు తప్ప పిల్లలకి చదువు సామాగ్రి, క్రీడా సామాగ్రి, అదేవిధంగా నిత్యావసరాలు తెమ్మనమని మొన్న పిలుపునిచ్చాను. కానీ వారు సుమారు 15-20 సంవత్సరాల క్రితమే వారు పిలుపునిచ్చి ఒక ఆదర్శంగా నిలిచి పుట్టినరోజు కూడా
వచ్చినటువంటి బహుమతులు సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యవహరించినటువంటి మహనీయమైనటువంటి పురుషులు, నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి అశోక్ గజపతిరాజు గారి జన్మదినం అనేది నిజంగా ఈ సభ్య సమాజానికి ఒక ఆదర్శమని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, వారి యొక్క ఆశీస్సులు మా అందరి పట్ల జిల్లా మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటూ, ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు నిండు నూరేళ్ళు, ఐశ్వర్యాలకి వారి కొదవ లేకపోయినా ఐశ్వర్యం ఎప్పుడు కూడా వారు కోరుకోలేదు. ఐశ్వర్యం ఉన్నప్పటికీ ఒక సామాన్య మానవుడిగా ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత ఎత్తిదిగినా, ఎంత గొప్ప సంస్థానంలో పుట్టినా ఒక సామాన్యులుగా, ఒక సామాన్య ప్రజానికి, ఒక సామాన్య వ్యక్తిగానే సింప్లిసిటీకి మారుపైనటువంటి అశోక్ గజపతిరాజు గారు విజయనగరం జిల్లాకి సుదీర్ఘకాలంగా ప్రజలకి మంచి చేకూర్చేలాగా రాజకీయ నేపథ్యంలో ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గోవా గవర్నర్ గారు పుట్టినరోజు. మనందరికీ తెలుసు, పూసపాటి వంశస్థులు మన విజయనగరం జిల్లాలో ఎంతోమందికి విద్యను అందించడం జరిగింది. ఆరోగ్యం కోసం హాస్పిటల్ పెట్టడం జరిగింది. అలాగే విజయనగరం అభివృద్ధి కోసం అనేక ప్లానింగ్ చేసి ఈరోజు చాలామంది చదువుకోవడం కానీ ఉన్నతమైన స్థానాలు ఉన్నారంటే దానికి పూర్తిగా ఒక 300-400 సంవత్సరాల నుంచి కూడా పూసపాటి వంశస్థులు ఉన్నటువంటి మంచితనాన్ని మనం చూసాము. మరి ఈరోజు మన పెద్దలు, పూజ్యులు, రాజకీయ ఆదర్శకంగా ఎంతోమందికి యువతకి అవకాశం కల్పించినటువంటి మన నాయకులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు 75వ పుట్టినరోజు. మరి ఆయన ఈరోజు మన విజయనగరం జిల్లా రావడం, ఆయన పుట్టినరోజు వేడుకలో మీ అందరూ కూడా భాగస్వామి అవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. గోవా గవర్నర్ గారు, మాన్సాస్ సంస్థల అధినేత, అందరికీ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆదర్శప్రాయులు, నీతి నిజాయితీకి నిలువెత్తు రూపమైనటువంటి మా మనసున్న మహారాజు గారు అశోక్ గజపతిరాజు గారు పుట్టినరోజు అంటే మా అందరికి కూడా పండగ రోజు. ఈరోజు అందరూ వచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటున్నాం. వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కంటే వారి ఆశీస్సులు తీసుకోవడం అనేది మాకందరికీ ఎంతో ముఖ్యం. అందుకే ప్రతి సంవత్సరం కూడా మేము ఇది మిస్ అవ్వం. ఇది పండగ రోజు. ఎందుకంటే వారి తాలూకా అడుగుజాడలో నడవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. వారి టైమింగ్స్ కానీ, వారి నీతి నిజాయితీ కానీ, వారి నిబద్ధత కానీ, వారి పరిపాలనా దక్షత కానీ, ఇవన్నీ కూడా చూసి పెరుగుతున్న వాళ్ళం మేము. కాబట్టి ఒక మంత్రి స్థాయిలో ఉన్నా కానీ మేము ఇప్పటికీ కూడా ఆయన దగ్గర నేర్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నాం. విజయనగరంలోని టెలిఫోన్ భవన్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ 8వ జిల్లా మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా అలుగు వెంకట్రావు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా మర్రి నాయుడు, పిఈసిహెచ్వి సాగర్, ఎస్ కృష్ణబాలాజీ, ఏబికే రమేష్ తదితరులు హాజరయ్యారు. సంస్థ మనుగడ కోసం స్వదేశీ పరిజ్ఞానంతో మెరుగైన సేవలు అందించాలని, ప్రైవేటు నెట్వర్క్ల పోటీని తట్టుకునేలా ఉద్యోగులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని పిఈసిహెచ్వి సాగర్, ఎస్ కృష్ణబాలాజీ, అలుగు వెంకట్రావు, పి వెంకట్రావు తదితరులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థను కాపాడుకునేందుకు పోరాటాలు ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈరోజు విజయనగరంలో 8వ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నేను, మా రాష్ట్ర కార్యదర్శి గారు బాలాజీ గారు వచ్చాం. ముఖ్యంగా మా యొక్క సమస్యల కంటే ప్రజలకు కావాల్సిన సదుపాయాల మీద ఎక్కువగా మేము తీర్మానాలు చేసాం. 4G, 5G, అలాగే ఏదైతే ఈ టవర్స్ ఫంక్షనింగ్ ఉన్నాయో ప్రైవేట్ ఆపరేటర్కి ఇచ్చారో దానివలన ఏంటంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెక్ట్ అయిన అప్రోచ్ లేక డే టు డే పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కూడా మా మార్కెట్ ఏంటంటే మిగతా వాళ్ళతో ప్రైవేట్ ఆపరేటర్తో టాలీ చేసుకుంటే మేము 9%గా ఉండవలసి వస్తుంది. మా మెంబర్స్ అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే ప్రైవేట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా ఇప్పుడు లోడ్ ఎక్కువ, వాళ్ళకి కూడా ఎక్కువ దొరకట్లేదు, సిగ్నల్స్ దొరకపోవటం మూలంగానే వాళ్ళు కూడా చాలా మంది మా మెంబర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. రాబోయే కాలంలో మా నెట్ అంటే ఫైబర్ నెట్ మాది అంతా చక్కగా వస్తుందంటే ప్రైవేట్ వాళ్ళది రాదు. వాళ్ళది రేట్ ఎక్కువైనా సరే, సపోజ్ మా బిఎస్ఎన్ఎల్ 200 రూపాయలు ఉంటే ప్రైవేట్ వాళ్ళది 400 రూపాయలు ఉంటుంది. అలాగే బిఎస్ఎన్ఎల్ చాలా తక్కువ ఉన్నా సరే దాని ఇంకా టెక్నాలజీ పెరగకుండా దాన్ని ప్రైవేట్ పరం చేయాలని ఆశిస్తున్నారు. అలాగే దానికి జరగకుండా మేము ఎన్నో పోరాటాలు చేసాం. చెలో ఢిల్లీ కార్యక్రమం,
రేపొద్దున మళ్ళీ రేపు డిసెంబర్లో కూడా మాకు చెలో ఢిల్లీ కార్యక్రమం ఉంది. అవి కూడా చేసి రాబోయే కాలంలో మేము పోరాటాలు చేసి ఎన్నో సాధిస్తామని ఆశ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని నషాముక్తి భారత్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్వి మాధవరెడ్డిలతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన్యం జిల్లాను నషాముక్త జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. నషాముక్త భారత్, నషాముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా నషాముక్త పార్వతీపురం మన్యం సాధన కోసం జిల్లా యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తుందని తెలిపారు. గత ఏడాది కాలంగా జిల్లాలోని ప్రతి పాఠశాల, కళాశాలలలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయడం వల్ల యువతలో చైతన్యం పెరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా పార్వతీపురం మన్యంని ఇందులో కూడా నంబర్ 1గా బ్యాడ్ హ్యాబిట్స్ లేని జిల్లాగా మనం అందరం కూడా ప్రకటించుకోవాలని చెప్పి నిరంతరం కూడా నంబర్ 1లోనే మనం ఉంచాలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఎస్కోట మండల కేంద్రంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. ఆమె లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అనారోగ్య సమస్యలతో కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొంది సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న 47 మంది లబ్ధిదారులకు 26,48,483 రూపాయల విలువైన చెక్కులను ఆమె చేతుల మీదుగా అందజేశారు. 2 ఏళ్లలో 3.54 కోట్ల రూపాయల సహాయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని చెప్పారు. ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు పొంది చట్టబద్ధంగా పశువులను రవాణా చేస్తున్న రవాణాదారులు, పాడి రైతులు అక్రమ వసూళ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లైవ్ స్టాక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ప్రభుత్వ నిబంధనలకు రూల్ 96కు అనుగుణంగా నిర్వహిస్తున్న పశు రవాణాను కొంతమంది వ్యక్తులు అడ్డుకుంటున్నారని, హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో వసూళ్లకు పాల్పడిన ఈ ముఠా ప్రస్తుతం విజయనగరం జిల్లా మానాపురం టోల్గేట్ వద్ద కేంద్రీకృతమై రవాణాదారులను బెదిరిస్తుందని అన్నారు. డబ్బులు చెల్లించని వాహనదారులపై కొంతమంది అధికారులను ప్రలోభపెట్టి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అక్రమ ముఠాపై వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు మలిశెట్టి భరత్ రాఘవ, పప్పు నవీన్, గింజల గణేష్, నానాజీ నాయుడు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలలకి ఈ జిల్లాల నుండి పశు రవాణా జరుగుతుందండి. పశు రవాణా అంటే ఇల్లీగల్ అనే అపోహతో అందరూ పశు రవాణా అనేది ఇల్లీగల్ అనుకుంటున్నారు. కానీ పశు రవాణాలో 2 రకాలు ఉన్నాయండి, లీగల్ ట్రాన్స్పోర్టేషన్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్. మేము ప్రభుత్వం దగ్గర నుండి అన్ని అనుమతులు పొంది యానిమల్ వెల్ఫేర్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1989 ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యాక్ట్లోని నియమ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతులు పొంది కొన్ని వాహనాలు రూపొందించుకుని వాటికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి, యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి అన్ని అనుమతులు పొందామండి. ఈ వాహనాలు తిప్పడానికి డబ్బులు ఎక్కువ వస్తాయి, కానీ లీగల్ చేయడం వల్ల చట్టానికి మేము గౌరవం ఇచ్చినట్టుగా అవుతుంది. మేము లీస్ట్ బాదర్డ్ అవుతాం. అక్రమ మార్గాల్లో వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, కానీ మేము చట్టానికి కట్టుబడి ఉంటున్నాం, గవర్నమెంట్కి కట్టుబడి ఉంటున్నాం, పోలీస్ వ్యవస్థను గౌరవిస్తున్నాం. కాబట్టి ఒక లీగల్ ఎంటిటీ అనేది క్రియేట్ చేసుకున్నాం, రైతులకు అండగా నిలబడుతున్నాం. విజయనగరంలోని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో ఎన్టీఆర్ బొమ్మ జంక్షన్ వద్ద ఈరోజు నషాముక్త భారత్ అభ్యాస్ కార్యక్రమం నిర్వహించారు. యువత మేలు కోసం గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధిద్దామనే సందేశంతో కళాజాత ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నర్సీపట్నానికి చెందిన వైవీఆర్ రూరల్ పబ్లిసిటీ బృందం నిర్వహించింది. కళాకారుల పాటలు, నృత్యాలు, నాటికల ద్వారా మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రజలు కళాకారుల ప్రదర్శనను అభినందించారు. మరి వ్యాన్లో గానీ, కారులో గానీ, బైకుల్లో గానీ ఈ గంజాయి డ్రగ్స్ అమ్మినట్టు వారికి బెయిల్ కూడా ఇవ్వరంట. ఎన్డీపీ చట్టం ప్రకారం ఏమంటే గంజాయి అమ్మినా, కాల్చినా, పీల్చినా వారికి పోలీసు శాఖ వారు తగిన చర్య తీసుకుంటారంటండి. అందువల్ల గంజాయి అమ్ముతుంటే నీకే కనుక 2 చేతులుంటే ఆ చేతులతో గంజాయి అమ్ముతుంటే పోలీసు శాఖ వారికి దొరికిపోతే, పోలీసు వారికి దొరికిపోతే
వెలుపాలే. నగరంలోని పూల్బాగ్ జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా ప్రాంగణం ఇప్పుడు క్రీడాకారుల కేరింతలతో మారుమోగుతుంది. పాఠశాల ఆవరణలో ఖోఖో క్రీడాకారులు నిత్యం సాధన చేస్తూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. శిక్షకుడు సత్యప్రసాద్ పర్యవేక్షణలో క్రీడాకారులు ఉదయం సాయంత్రం వేళలలో కఠోర సాధన చేస్తున్నారు. ఆటలో వేగం చురుకుదనం పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న సత్యప్రసాద్ క్రీడాకారులకు ప్రాథమిక అంశాల నుంచి వ్యూహరచన వరకు ప్రతి మెలకువను నేర్పిస్తున్నారు. ఆటలో అత్యంత ముఖ్యమైన వేగవంతమైన కదలికలు, ప్రత్యర్థులను పట్టుకోవడంలో అనుసరించాల్సిన పద్ధతులపై విద్యార్థులు పట్టు సాధిస్తున్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాణించే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న నిర్వాహకులు చెబుతున్నారు. ఆటగాళ్ల ఉత్సాహం చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఈ పాఠశాల క్రీడారంగంలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో విజయ్ స్టేడియంలో ఖేల్ ఇండియా కార్యక్రమం కింద బాక్సింగ్ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు అత్యంత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. బాక్సింగ్ కోచ్ సీతారామాంజనేయులు పర్యవేక్షణలో యువ క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. బాక్సింగ్ మెలకువలతో పాటు శారీరక దృఢత్వం, వేగం, క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారు. ముఖ్యంగా పంచ్ బ్యాక్ ప్రాక్టీస్పై తమ దెబ్బల వేగాన్ని, ఖచ్చితత్వం, శక్తిని పెంచుకునేలా కోచ్ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విజయనగరం విజయ్ స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరయ్యారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులకు ఈ నూతన కార్యాలయం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా అతిథులు అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 10 మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులాలలో ఒకటి హెచ్ఎల్ నియోజకవర్గానికి కేటాయించడం పట్ల విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. రణస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ విద్యార్థుల చదువుకు ఈ నిర్ణయం ఎంతగానో భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. ఈ పాఠశాల మంజూరుకు సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులకు ఎంపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్డీఏ కూటమి నాయకత్వం శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీకి బీసీ గురుకుల పాఠశాలని మంజూరు చేయడం జరిగింది. ఈరోజు దాంతో బీసీ వర్గాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్థానిక ఎమ్మెల్యే గారు మేము ఇచ్చిన రికమెండేషన్కి వారు స్పందించి ఈరోజు గురుకుల పాఠశాలను మంజూరు చేయడానికి వారు అవకాశం కల్పించారు. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి వారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన సవితమ్మ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి. ఎస్కోట పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఎల్ చంద్రశేఖర్కు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి లభించిందని ఈ సందర్భంగా శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ సిబ్బంది స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్లో సీఐ చంద్రశేఖర్ను ఘనంగా సన్మానించారు. సీఐ నారాయణమూర్తి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేశవరావుతో సహా పలు పార్టీల పెద్దలు, మీడియా రిపోర్టర్లు, పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో పలువురు మాట్లాడుతూ ఎస్ఐగా ఎస్కోట పట్టణంలో చంద్రశేఖర్ వ్యవహరించిన తీరు, పలు సందర్భాలలో ఆయన ప్రదర్శించిన సమయస్ఫూర్తిని కొనియాడారు. 2 ఏళ్ల కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్కిల్ పరిధిలోని కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో చంద్రశేఖర్ సేవలు మర్చిపోలేనివని సీఐ నారాయణమూర్తి అభినందించారు. పలువురు సహోద్యోగులు మాట్లాడుతూ చంద్రశేఖర్ అందించిన సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. పార్టీ పెద్దలు, ప్రముఖులు సీఐ చంద్రశేఖర్ని దుశ్శాలతో కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి జ్ఞాపికలను బహుకరించారు. అనంతరం పోలీసులు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పలువురు పెద్దలు, స్థానికులు హాజరయ్యారు. మధ్యలో 2 సంవత్సరాలు ఈ వయో పద్ధతి నచ్చడం, తర్వాత జగన్ గారి గవర్నమెంట్ మళ్ళీ 2 సంవత్సరాలు నచ్చడం, ఈ విధంగా కొంచెం డిలే అయింది. నేను ఇప్పటివరకు ఫస్ట్ సంతకలికి, తర్వాత అంబసా చేశాను, తర్వాత ఆల్ఫా చేశాను, తర్వాత ఇంజనీరింగ్ 7 years చేశాను, వైజాగ్ 2 years చేశాను, మళ్ళీ బాగా చేశాను శ్రీకాకుళం. నేను పెద్దగా కొట్టుకుంటా ఇంకా అంటే కొనుక్కోలేదని కాదు, లేకపోతే డబ్బులేక కాదు, అంటే
స్టాఫ్తో మాట్లాడినప్పుడేమో సీఏ గారితో మాట్లాడండి అని చెప్తారు. యూత్తో మాట్లాడడం కూడా యాక్చువల్గా ఇంట్రోవర్ట్ తక్కువ మందితో మాట్లాడుతున్నప్పుడు తక్కువ మందిలో నేనమాట నాతో షేర్ చేసుకుంటాను. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గురుకులంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచర్లు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటిని ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 191 గురుకులాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో సుమారు 1248 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నామని, గత సంవత్సరం ప్రభుత్వం మెగా డిఎస్సి పోస్టులు తీయడంతో మమ్మల్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించుకోవడంతో మమ్మల్ని అందరినీ విధుల్లో కొనసాగిస్తామని అప్పట్లో మంత్రి హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు 838 మందిని మాత్రమే విధుల్లో కొనసాగిస్తూ మిగతా 450 మంది టీచర్లను విధులకు దూరం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మంత్రి ఇంటి ముందు కూర్చుని ధర్నా నిర్వహించారు. న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని చెబుతున్న ఉపాధ్యాయులు ప్రాణాలకైనా విడుస్తాం, ఉద్యోగాన్ని సాధిస్తామంటూ గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచర్లు నినాదాలు చేశారు. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో శిరీష దేవాలయం సాంప్రదాయం ప్రకారం మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి శుభాకాంక్షలు చెప్పడం, అనంతరం అమ్మవారిని సందర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. బీజేపీ నగర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజు ఆధ్వర్యంలో సంవిధాన్ హత్యా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 1975 జూన్ 25 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ అమలు చేయడం దుర్మార్గమని అన్నారు. ఇది రాజకీయంగా ప్రతిపక్షాలను అణగదొక్కడానికి, ఇబ్బందులకు గురి చేయడానికి మాత్రమే ఉద్దేశించిన అమానుష చర్య అని గుర్తు చేశారు. ఏపీ రాజకీయ చరిత్రలో తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్న తొలితరం నాయకులలో స్వర్గీయ పివి చలపతిరావు ఒకరని పేర్కొన్నారు. బీజేపీ నిర్మాణ దశలో పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోనికి తీసుకుని వెళ్లడంలో ఆయన చేసిన కృషి మరువరానిదని అన్నారు. వాళ్ళ రక్షణ చట్టాన్ని కూడా తీసుకురావాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. కేవలం ఇది ఇప్పుడని కాదు, జర్నలిస్ట్ కూడా మిగతా లాయర్స్ మీద, మిగతా సమాజం మీద ఏ దాడి జరుగుతుంది ఆ విధంగా దాడి జరుగుతుంది. ఇవాళ జర్నలిస్ట్ యొక్క సంఖ్య పెరగటం జరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, అలాగే ఇప్పుడు ఛానల్స్ కూడా, వెబ్ ఛానల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున రావటం కారణంగా దాని సంఖ్య కూడా పెరిగింది. సో కనుక దీంట్లో సంబంధించిన ఏ ఆలోచనలు అయితే ఉన్నా ఆ విధంగా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఏవైతే ఎక్కడెక్కడ మనకి యొక్క ఉదాహరణలు వచ్చాయో వాటిపైన కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇదేమో కొత్త అంశమేం కాదు, దేశంలో అనేక చోట్ల జరుగుతుంది. కొన్నిసార్లు పొరపాటున జరగచ్చు, కొన్నిసార్లు కావాలని కూడా చేయొచ్చు. దీనిపైన విచారణ చేయాలి. పోలీస్ అయినా కానీ, జడ్జి అయినా కానీ, లాయర్ అయినా కానీ వాళ్ళు చట్టబద్ధంగా వ్యవహరించాలి. మనం వ్యవహరించే ముద్దా ఎవరైతే ఉన్నాడో వాడు ఎంత పెద్ద క్రిమినల్ అయినా కూడా చట్టం లోబడే పని చేయాలి. దీంట్లో ఎటువంటి మినహాయింపు ఎవరికీ లేదు. ఆ విధంగా ఏదైతే ఉద్దంతం జరిగిందో దాంట్లో ఆ ముద్దాయి కానీ, ఆ యొక్క ఎస్ఐ కానీ ఏదైతే వ్యవహరించిన తీరుందో దానిపైన సిట్ వేయటం జరిగింది, విచారణ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని నిజాలు బయటపడ్డాయి, ఇంకా నిజాలు బయటపడాలి. ఈరోజు ఆ యొక్క శరీరాన్ని ఏం చేశారు, దానిపైన ఎవరైతే దాంట్లో దోషులుగా ఉన్నారో ఆ యొక్క సిఏలు కానీ, సిఐఎస్ఐలు కానీ వాళ్ళందరూ నడిచేయాలి. ఎవరైనా దాని వెనకాల ఉంటే అది కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వెనకలాగుతుంది, అందరినీ కూడా శిక్షిస్తుంది. తప్పనిసరిగా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏమీ చేయమని చెప్పి మీకు తెలియజేస్తుంది. అయితే ఒక భయం పెట్టారు, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పి. దాని కారణంగా భారతీయ జనతా పార్టీ ఈ అపోహ, ఈ యొక్క అబద్ధపు ప్రచారం. వన్ టౌన్ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ సీతారామ ఆలయంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ సీతారాముల విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. పూజారుల వేద మంత్రోచ్చారణల మధ్య తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దక్షిణ నియోజకవర్గం ఆధ్యాత్మిక నిలయమని అన్నారు. ఇక్కడ ఎందరో దేవతామూర్తులు ఆలయాలు ఉన్నాయని, వారందరినీ చల్లని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. కొత్తగా ఆలయ కమిటీలు వేసుకున్నామని, తద్వారా ఆలయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లుగా చెప్పారు. గుడిలో జగన్నాథ స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అంటే ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈ గుడి 5 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి అండి. అప్పటి నుండి కూడా శ్రీరాముల వారు
మత్స్యకారుల వ్యాపార అభివృద్ధి కోసం పెదవాల్తేరులో చేపల మార్కెట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. పెదవాల్తేరులో నేడు ఎమ్మెల్యే వెలగపూడితో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 55 లక్షల రూపాయల నిధులతో చేపల మార్కెట్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడం, ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం ఎమ్మెల్యేగా వెలగపూడి చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రజల ఆరోగ్యం రాష్ట్రానికి సంపద అని కొనియాడారు. ఫిష్ మార్కెట్ ఎన్హాన్స్మెంట్ కోసం వెంకటపూడి గారు 50 లక్షలతో కొన్ని చిన్న ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేసి ఫిష్ మార్కెట్ ఎన్హాన్స్మెంట్ కోసం వర్క్ వల్ల మేము ప్రారంభించడం జరిగింది. అది కాకుండా యువత కోసం ఒక మంచి ప్లే గ్రౌండ్ కూడా డెవలప్ చేశారు. 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఒక రగ్బీ కోర్ట్స్ అండ్ కొంత ఓపెన్ జిమ్ పెట్టడానికి కూడా అక్కడ జాగా ఉంది. చాలా మంచి సైట్, అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందిని చూసేది. హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకమైన అవుట్లుక్ బెస్ట్ హాస్పిటల్ ర్యాంకింగ్ 2026లో దేశంలోని ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రుల జాబితాలో 9వ స్థానం సాధించి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుర్తింపు పొందినట్లుగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నంలోని ఒక హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. రాష్ట్రం నుంచి దేశంలోని టాప్ 10 క్యాన్సర్ ఆసుపత్రి జాబితాలో స్థానం పొందిన ఏకైక క్యాన్సర్ ఆసుపత్రిగా నిలవడం గర్వకారణమంటూ ఆసుపత్రి యాజమాన్యం, వైద్య నిపుణులు ఈ విజయాన్ని ప్రజలతో పంచుకున్నారు. గత 2 దశాబ్దాలుగా MGCHRI సమగ్ర క్యాన్సర్ చికిత్సలో విశేష సేవలు అందిస్తుందని, ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా క్యాన్సర్ రోగులకు చికిత్స అందించడంతో పాటు 25,000కు పైగా ప్రధాన క్యాన్సర్ శస్త్రచికిత్సలు, 30,000కు పైగా రేడియేషన్ చికిత్సలు, 500కు పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలు, 200కు పైగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లు విజయవంతంగా నిర్వహించిందని అన్నారు. అలాగనే కంట్రీలో 9th బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ కింద మనకి ర్యాంకింగ్ చేయడం జరిగిందనమాట. ఇలాంటి ర్యాంకింగ్ వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము, గర్విస్తున్నాము. వాళ్ళు ఏ క్రైటీరియా పెట్టి ఇటువంటి ర్యాంకింగ్ అది చేస్తారంటే పేషెంట్ సాటిస్ఫాక్షన్, టెక్నాలజీ అడాప్షన్, అంటే మనం ఎంతమంది అత్యాధునికమైన టెక్నాలజీ, లేటెస్ట్గా రికమెండెడ్ టెక్నాలజీ ఏది మనం అడాప్షన్ చేసుకున్నామా, టీమ్ ఆఫ్ డాక్టర్స్, వాళ్ళు చేసే ప్రాక్టీసింగ్ స్టాండర్డ్స్, క్లినికల్ స్టాండర్డ్స్, ఇవన్నీ కూడా గైడ్లైన్స్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేస్తున్నామా లేదా, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సైజ్ ఆఫ్ ద హాస్పిటల్, అలాగే హాస్పిటల్ టీచింగ్ హాస్పిటలా కాదా, ఇలాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ మనం 250 ట్రాన్స్ప్లాంట్స్ చేసాము. చాలా సక్సెస్ రేట్ ఉంది. అండ్ వేరియస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో కూడా మనం చేసిన డేటా అంతా ప్రజెంట్ చేసాము. మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తాలూకా సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని రీచ్ అయ్యేలాగా ఉంది. అండ్ ఈ బ్లడ్ డిజార్డర్స్ని ట్రీట్మెంట్ చేయడానికి మనం హాస్పిటల్లో సపరేట్గా ఒక 35-40 బెడ్స్ ఓన్లీ బ్లడ్ క్యాన్సర్స్ని ట్రాన్స్ప్లాంట్ని ట్రీట్ చేయడానికి సపరేట్ బ్లాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్ అనేది కూడా తీసుకొని వచ్చాం. ఎందుకంటే ఈ ఏరియా మొత్తంలో బ్లడ్ డిజార్డర్స్ని ట్రీట్ చేయడానికి సపరేట్ డెడికేటెడ్ సెంటర్ అనేది ఏదీ లేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ పెందుర్తిలో గండి బాబ్జీ యథేచ్ఛగా సాగిస్తున్న అక్రమాలు, భూ దురాక్రమణలపై చర్యలు తీసుకోవాలని IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు GVMC గాంధీ పార్క్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పెందుర్తి గ్రామం సర్వే నెంబర్ 107/11లో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని దురాక్రమించి రేకులతో చుట్టూ ఫెన్సింగ్ కట్టి గండి బాబ్జీ తదితరులు దౌర్జన్యంగా పర్మనెంట్ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. అతని దురాక్రమణలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని పలుసార్లు జిల్లా కలెక్టర్, జేసీ, RDO, తహసీల్దార్, GVMC జోనల్ కమిషనర్, పెందుర్తి CI తదితరులకు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ గారికి ఆదేశించింది. ఎవరైతే అంతకుముందు RDO, MRO ఇద్దరు కూడా అతనికి అనుకూలంగా వ్యవహరించి, గండి బాబ్జీకి అనుకూలంగా వ్యవహరించి అతనికి రైతువారీ పట్టా మంజూరు చేశారో వాళ్ళ మీద చర్యలు కూడా ఎందుకు తీసుకోలేదని ఆక్షేపించింది. అంతేకాదు వాళ్ళ వారసత్వానికి సంబంధించి వంశవృక్షాన్ని నిర్ధారించేటప్పుడు కూడా ఎలాంటి బాధ్యత లేకుండా అప్పుడున్న RDO వెంకటేశ్వర్లు వ్యవహరించాడని చెప్పేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడింది. అంతేకాదు రామారావు కూడా రైతువారీ పట్టాన్ని మంజూరు చేయడం వెనకాల ఒత్తిళ్లు ఉన్నాయని, ఇదంతా కూడా దేశంలో, రాష్ట్రంలో అనేక మంది కబ్జాదారులు ఇలాంటి ఇనాం భూముల్ని
వాళ్ళు ఆక్రమించిన తర్వాత ఈనాందారుల పక్షాన కొంతమందిని వంశవృక్షం అనే పేరుతో కొంతమందిని సృష్టించి వాళ్ళ ద్వారా భూమి ఆక్రమిస్తున్నారని ఈ కోర్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ ఈనాడు నుండి జిల్లాధికారులు జిల్లా కలెక్టర్ గారు ఉన్నటువంటి అభిషేక్ కిషోర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, లేకపోతే అక్కడ జోనల్ కమిషనర్ కానీ, వీళ్ళందరూ కూడా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ పెద్ద సిఐ కానీ వీళ్ళెవరు కూడా చట్టాన్ని పట్టించుకోకుండా, కోర్టు ఉత్తర్వులని పట్టించుకోకుండా గండిబాబ్జీ 8 ఎకరాల 8 సెంట్ల భూమిని ఆక్రమిస్తూ చుట్టూ పెద్ద ఎత్తున రేగుతో ఫెన్సింగ్ కట్టి ఆక్రమించాడు. అంతేకాకుండా వైజాగ్ మీడియా అవార్డుల కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన జాతీయ అంతర్జాతీయ కళాకారులు మీడియా సోదరులను ప్రోత్సహిస్తూ ప్రతిభకు ప్రోత్సాహం 2026 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా కార్యక్రమం నిర్వాహక కమిటీ చైర్మన్ గంట్ల శ్రీనిబాబు తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లోని మీడియా సమావేశంలో మాట్లాడారు. సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి దేశ విదేశీ కళాకారుల ప్రదర్శనలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపుతున్న 60 మంది మీడియా ప్రతినిధులకు, 35 మంది కళాకారులకు కళాజీవ అవార్డులను ప్రదానం చేయడంతో పాటు 150 మంది జర్నలిస్టు పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్లు అందించనున్నట్లుగా తెలిపారు. ద్వారా వివిధ దేశాల కళాకారులకి మన అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే మన జర్నలిజంలో ఉంటూ ప్రతి ఏటా కూడా ఒక 50 మందికి తగ్గకుండా కూడా మనం మన మిత్రుల్ని సత్కరించుకుంటున్నాం. వారికి ప్రశంసా పత్రం, సత్కారం, అలాగే వివిధ కానుకలు కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఈ ఏడాది కూడా నేను నాగరాజు పట్నాయకులు ఇద్దరు కలిసి కోఆర్డినేషన్గా సుమారు 60 మంది జర్నలిస్టులని అవార్డులతో సత్కరించనున్నాం. వాళ్ళందరికీ కూడా ఇప్పటికే మేము ఇంటిమేట్ చేసి ఉన్నాం. వాళ్ళందరికీ కూడా 60 మంది జర్నలిస్టులు కూడా ఆ రోజు మనం అతిథుల చేతుల మీదుగా సత్కరించుకోవడం జరుగుతుంది. 128 మందితో ఒక జాబితా, 22 మందితో మరో జాబితా, అంటే 150 మంది పిల్లలకు మనం మెమెంటో, సత్కారం, అలాగే వారికి ప్రశంసా పత్రం, నగదు బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి నాగరాజు పట్నాయక్ ఆధ్వర్యంలో లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఖరీదైన కానుకలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం కూడా చక్కని విందు భోజనం ఏర్పాటు చేశాం. అందరూ కూడా ఆదివారం ఒకవైపు సాంస్కృతిక పసందు, మరోవైపు నాన్ వెజ్ పసందు, చక్కగా నాన్ వెజ్ పసందు కూడా చక్కగా ఆరగించాలి. కులాలకి, మతాలకి, యూనియన్లకి ఎటువంటి సంబంధము లేదు. ఓన్లీ మనం ఒక చక్కని ప్రోగ్రాం చేయాలి. మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ, నవభారత ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి నరసింహారావు జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లుగా పివి నరసింహారావు జయంతి కమిటీ సభ్యులు కెఎన్ మూర్తి, చెరువు రామకోటయ్యలు తెలిపారు. ఈ మేరకు శంకరమఠం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నవభారత ఆర్థిక సంస్కరణల పితామహునిగా దేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లిన పివి ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పేలా ఈ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. విశాఖలోని అనేక బ్రాహ్మణ, అర్చక, పురోహిత సంఘాలు సమైక్యంగా నిర్వహించే వేడుకలలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 28వ తేదీ ఉదయం సర్క్యూట్ హౌస్ సమీపంలో పివి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం దస్పల్లా హోటల్లో పివి జయంతి సభను నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి భారతదేశం తాలూకా పరిస్థితి చాలా అధ్వాన్న పరిస్థితిలో ఉన్న సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉండి ప్రజలకి దేశం అయోమయ స్థితిలో ఉన్నప్పుడు వారి తాలూకా చాణక్య చతురతతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం, సంకల్పంతో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి 5 సంవత్సరాల కాలం పాటు పూర్తిగా ప్రధానమంత్రిగా చేసిన మొట్టమొదటి తెలుగు బిడ్డ శ్రీ పివి నరసింహారావు గారు. అటువంటి వ్యక్తిని కాలమాన పరిస్థితుల దృష్ట్యా తర్వాత ఆంధ్ర, తెలంగాణ విడిపోవడం, తెలంగాణ ప్రభుత్వం వారిని గుర్తించి వారికి 100వ జయంతోత్సవాలు కూడా చేయడం జరిగింది. దరిమిల పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ వారు వారికి భారతరత్న ఇచ్చి పురస్కరించడం జరిగింది. అప్పుడు కూడా విశాఖపట్నంలో దస్పల్లా హోటల్లో మనం పివి నరసింహారావు గారి తాలూకా జయంతి ఉత్సవాల్ని భారతరత్న ఇచ్చిన సందర్భంగా మనం దాన్ని కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. భారతదేశానికి రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడిగా అంబేద్కర్ గారు ఉండి రాజ్యాంగాన్ని రాస్తే భారతదేశాన్ని రక్షించినటువంటి వారు భారత మొట్టమొదటి ప్రధాని పివి నరసింహారావు గారు.
రాజ్యాంగాన్ని రాసి భారతదేశాన్ని మనకు అప్పగిస్తే మన దేశంలో అభివృద్ధి శూన్యమయ్యి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, అనుకోని పరిస్థితిలో ప్రధానమంత్రిగా పదవిని చేపట్టారు. ఆయన 1971 నుంచి 74 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత 80వ సంవత్సరంలో వారు 78వ సంవత్సరంలో వారు పార్లమెంటుకి ఎన్నికయ్యి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వివిధ పదవులు, అంటే దేశంలో 53 క్యాబినెట్ పదవులు ఉంటే దరిదాపుగా 15 నుంచి 18 క్యాబినెట్ పదవులు నిర్వహించినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. ఏ క్యాబినెట్ పదవి నిర్వహించినా దాన్ని సస్యశ్యామలంగా అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేసినటువంటి మహామనిషి. అలాంటి మహామనిషి భారత రత్న అయి ప్రపంచ దేశాలు భారతదేశం వైపు సంతోషకరంగా చూసినటువంటి ఆర్థిక సంస్కరణల మహానేత పివి నరసింహారావు గారు. వారు చేస్తున్నటువంటి కృషి మర్చిపోలేంది. పైగా ఈ కమిటీకి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని పిలుస్తున్నాం. అందరికీ కుల మతాలకు అతీతంగా అన్ని రాజకీయ నాయకుల్ని పిలిచాం. పర్యావరణ పరిరక్షణతోనే విశాఖకు సుస్థిరాభివృద్ధి సాధ్యమని ఎంపీ భరత్ అభిప్రాయపడ్డారు. నగరంలోని ఒక హోటల్లో సిఐఏ ఆధ్వర్యంలో జరిగిన 2వ ఆంధ్రప్రదేశ్ సస్టైనబిలిటీ సమ్మిట్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. విశాఖను దేశంలోని అత్యుత్తమ పారిశ్రామిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అవసరం ఉందని అన్నారు. సుస్థిరాభివృద్ధి అంటే కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదని చట్టాలను నిష్పక్షపాతంగా అమలు చేయడం, నిజాయితీగా వ్యవహరించే వారికి సమాన అవకాశాలు కల్పించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు, సహజ వనరుల సంరక్షణ, సుస్థిర జీవన విధానమే భావితరాల భవిష్యత్తుకు నిజమైన పెట్టుబడి అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రజలు, పరిశ్రమలు, సంస్థలు కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇవాళ మన ప్రపంచంలో మనం చేసే పనులు, అంటే సిటిజన్స్ చేసే పనులు, కంపెనీలు చేసే పనులు పర్యావరణం డ్యామేజ్ అవుతుంది. మన పర్యావరణం కాపాడుకోవాలి, దానికి మనం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దానికి యునైటెడ్ నేషన్స్ వేరియస్ దేశాలు ముందుకొచ్చి కొన్ని స్టాండర్డ్స్ కూడా ప్రిస్క్రైబ్ చేశారు. అండ్ ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఇవాళ చాలా ఇండస్ట్రీస్ మారిపోతున్నాయి. ఈ మారే సమాజంలో ఇండియా దానికి ఎట్లాంటి కమిట్మెంట్ ఇచ్చింది, ఆ కమిట్మెంట్ అమలు చేయడానికి కంపెనీస్ ఎట్లా మారుతున్నాయి అనే దాని మీద మన దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి డిస్కషన్ జరుగుతుంది. ఇవాళ మన రాష్ట్రంలో ఈ డైరెక్షన్లో మనం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నాము, కంపెనీస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో, వాళ్ళ పొల్యూషన్ స్టాండర్డ్స్లో, వాళ్ళ ఎన్వైరన్మెంటల్ ప్రాక్టీసెస్లో. అండ్ ఇవాళ టెక్నాలజీ కూడా విపరీతంగా పెరిగింది కాబట్టి మనం టెక్నాలజీని ఎట్లా వాడుకోవచ్చు మంచి కోసము. కానీ ఒకటి లాస్ట్కి వచ్చేసరికి ఇది ఆర్థిక పరిస్థితి బట్టి ఏదైనా నిర్ణయం డిసైడ్ అవుతుంది. ఇవాళ ఎకనామిక్స్ సరిగ్గా లేకపోతే ఏ కంపెనీ అయినా ఇబ్బంది ఫేస్ చేస్తారు. పంప్ స్టోరేజ్ అంటే ఏంటి? వాటర్ ఉంటుంది, పైన ఒక డ్యామ్ లాగా కడతారు. ఈ వాటర్ని పొద్దున పూట ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ వాడి వాటర్ని పైకి పంపిస్తారు బ్యాటరీ లాగా. మనకి రాత్రి ఎప్పుడు కావాలో ఆ వాటర్ మళ్ళీ కిందకి పంపిస్తారు. కిందకి వచ్చే వాటర్ ఆ స్పీడ్ వల్ల హైడ్రో ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీ మళ్ళీ మన గ్రిడ్ లోపలికి సప్లై చేయగలుగుతాం. ఇట్లా ఒక్కొక్క ఇష్యూ మీద చాలా స్పష్టంగా మాట్లాడాను. ఇవాళ మీడియా ముందు అన్నీ చెప్పాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. బట్ ఐ అప్రిషియేట్ సిఐఏ ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చి కలెక్టివ్గా మనము ఎట్లాంటి కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, ఎట్లాంటి ప్రాక్టీసెస్ మనం అడాప్ట్ చేయాలి, గవర్నమెంట్ కూడా రూల్స్ మార్చుతూ ఉన్నాయి కాబట్టి దానికి మనం ఎట్లా కంప్లై అవ్వాలి. బికాజ్ కొన్ని కంపెనీస్ ఫాలో చేయకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ కూడా ఉంటాయి. అండ్ యాజ్ అ సిటీ మనం ఫ్యూచర్ కోసం ఎట్లా ప్లాన్ చేస్తున్నాము. ఉత్తరాంధ్ర జిల్లాల మాదిగల ఉద్యోగుల సదస్సు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆయనను ఘనంగా సత్కరించుకుంది. ఈ సందర్భంగా మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ట్రెజరర్ కండవల్లి వెంకటరత్నం మాట్లాడారు. మాదిగల హక్కుల పరిరక్షణకు 3 దశాబ్దాలుగా కృష్ణ మాదిగ చేసిన ఉద్యమాలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించిన నేపథ్యంలో ఎంఈఎఫ్ తరఫున అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. దివ్యాంగుల హక్కుల సాధనకు ఆరోగ్యశ్రీ పథకం, వృద్ధాప్య పెన్షన్ల కోసం సామాజికంగా అణగదొక్కబడుతున్న బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి ఒక అంబేద్కర్ల కృష్ణమాదిగ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. ఆయన అడుగుజాడలో తామంతా పోరాటాలతో ముందుకెళ్లి మాదిగ హక్కుల సాధనలో భాగస్వాములు అవుతామని పేర్కొన్నారు. ఉద్యమాలను పురస్కరించుకొని
మరి ఆ ఉద్యమంలో పనిచేయడానికి నేను ట్రెజరర్గా విశాఖపట్నం జిల్లా పనిచేస్తున్నాను. మరి అన్న ఏ విధమైన పోరాటాలు చేస్తున్నారో అయితే అనేకమైన సమస్యల మీద ఆయన ఎదురుగా పోరాడుతూ జరుగుతుంది. వికలాంగుల హక్కుల గురించి కానీ, తర్వాత ఆరోగ్యశ్రీ పథకం గురించి కానీ, మరి వృద్ధుల పెన్షన్ విషయంలో కానీ, తర్వాత ఎక్కడైతే సామాజికంగా మరి వెనకదొగ్గు పడుతున్నారో వాళ్ళకి వాళ్ళ సమస్యలన్నీ ఒక అంబేద్కర్ లాగా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రజల దృష్టి నుంచి మరి ప్రభుత్వాన్ని దగ్గర దృష్టికి తీసుకెళ్ళడానికి మరి ఆయన ఎంతో కృషి చేస్తున్నాడో, అనేక శ్రమలను భరించి మరి ఎన్నో త్యాగాలు చేసి పోరాటాల ద్వారాగా జనాలను సమీకరించి ఐక్యతను తీసుకొచ్చి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారో ఆ విధంగానే మరి భారత ప్రభుత్వము మరి గుర్తించి ఆయనకి చేసిన మరి ఈ పోరాటాల ఫలితంగానే మరి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన్ని మరి విశాఖపట్నం జిల్లా కార్య కమిటీ సభ్యులుగా మేమందరం ఆయన్ని పిలుచుకొని సత్కరించడం చేయాలని మాకు ఒక బాధ్యతగా మేము సత్కరించాలనుకుంటున్నాము. ఆ విధంగానే మరి కృష్ణమాది గారు ఈవేళ విశాఖపట్నం జిల్లా విచ్చేయడం జరిగింది. మరి ఆయన అడుగుజాడల్లో తర్వాత ఆయన యొక్క కార్యాచరణ కమిటీ అన్నీ మేము ఈవేళ నిశాదిర్దేశంగా మేమందరం కూడా ఇది నిర్ణయించుకొని ఆ విధంగా మేము పోరాటాలు చేయడానికి కానీ లేకపోతే సాటి సహాయము మా జాతికి మరి అందుతాదని మేము పోరాటాలు చేయడము లేక ఉద్యమ రూపంగా జరిగి మరి అనతో మేము అందరం కలిసి ఉంటామని, అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క జాతి అభివృద్ధికి ఆయన కృషి చేస్తారని, అలాగే ఈవేళ మాదిగా ఉద్యోగుల సదస్సుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో క్రూజ్ కల్నరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం కేఆర్ఎఫ్ అడ్రస్గా నిలుస్తుందని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ అన్నారు. సంస్థ 10 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా నరసింహనగర్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ను ఆయన సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన అంతర్జాతీయ ప్రాంతీయ వంటకాలను పరిశీలించి వారి సృజనాత్మకతను అభినందించారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు గ్లోబల్ స్థాయిలో అద్భుతమైన డిమాండ్ ఉందని, ఇలాంటి ఈవెంట్స్ వల్ల విద్యార్థులలో లీడర్షిప్, టీంవర్క్ నైపుణ్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు. సిపిఎం, బీహెచ్ఎం, ఎంబీబీఏ చదువుతున్న విద్యార్థులందరికీ అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశాలు లభించడంపై సిపి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సంస్థ ఎండీ టెకీ ప్రభాకర్, మేనేజింగ్ పార్ట్నర్ అబిబా రూబీ, ప్రిన్సిపల్ లోకేశ్వరులు మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి బీహెచ్ఎం, బీబీఏ, డిహెచ్ఎం, డిసిఎం అడ్మిషన్లు ప్రారంభమైనట్లుగా చెప్పారు. ఫుడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు, చాలా బాగుంది. సో ఇప్పుడే తెలిసింది ఈ సీనియర్స్ వాళ్ళందరికీ మారిషస్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫర్ వచ్చింది. వాళ్ళు ఆగస్ట్ నెల మారిషస్కి వెళ్తున్నారండి ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి. సో నేను కూడా ఒకటి సజెస్ట్ చేశాము, ఒక గ్రూప్ తయారు చేస్తే ఆ సీనియర్స్ జూనియర్స్కి గైడ్ చేస్తారు, మెంటరింగ్ చేస్తారు. సో దట్ ప్రతి బ్యాచ్ పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్లకు మంచి పోస్టింగ్, మంచి ప్లేస్మెంట్స్ ఉండాలి, అది ఎన్ష్యూర్ చేయాలి. సో ఈ మంచి ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న మేనేజ్మెంట్కి నా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న స్టూడెంట్స్కి శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాలుగా ఈ అకాడమీని ఒక ఆంధ్రప్రదేశ్లో యూనిక్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన కల్నరీ అకాడమీగా మేము తీర్చిదిద్దాము. ఇంతవరకును మా దగ్గర చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఆన్ అండ్ యావరేజ్ వాళ్ళ భవిష్యత్తు 3వ సంవత్సరం డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపు 1,20,000 రూపాయల హయ్యెస్ట్ ప్యాకేజీతోని మనం వాళ్ళందరికీ కూడా శాలరీస్ అందజేసాము. ఈరోజు మీరు చూస్తున్నట్లుగా అయితే మన ఫుడ్ ఫెస్టివల్, మన డెలికేసీ ది టౌన్ అని చెప్పేసి ఒక మీట్ అండ్ డైన్ అని చెప్పి ఒక ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేసాము. దీనికి మన కమిషనర్ గారిని కూడా మనం ఇన్వైట్ చేసాము. అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం అందించాము. ఈ విధంగా ప్రతి క్వార్టర్లీ ఫుడ్ ఫెస్టివల్ ఏదైనా అందజేస్తూ మా యొక్క ఎగ్జిక్యూటివ్ షెఫ్ సురేష్ గారు ఎవరైతే ఉన్నారో వారి నిర్వహణలోని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఇక్కడ ఫారెన్ ఏషియన్ కంట్రీ ముఖ్యకరంగా అటు ఫ్లైట్ క్యాటరింగ్లో కానీ అటు క్రూజ్ క్యాటరింగ్లో కానీ అనుభవం చెందిన షెఫ్ సురేష్ గారు ఈరోజు ఫెస్టివల్లోని ఒక 65 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ని మనం అందజేసాము.
వాజ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా గోవా గవర్నర్ పూసుపాటి అశోక్ గజపతిరాజు పుట్టినరోజు వేడుకలు. విజయనగరంలో ఆయన బంగ్లాకు పోటెత్తిన నేతలు, అభిమానులు. సాలూరులో మంత్రి సంధ్యారాణి ఇంటి వద్ద ఉద్రిక్తత. ముట్టడించిన అవుట్సోర్సింగ్ గురుకుల ఉపాధ్యాయులు. పర్యావరణ పరిరక్షణతోనే విశాఖ సుస్థిరాభివృద్ధి సాధ్యం. సిఐఐ ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధి సదస్సులో ఎంపీ భరత్. ఈ నెల 28న మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి. వివరాలు వెల్లడించిన పివి జయంతి కమిటీ సభ్యులు. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.